Good morning to everyone. Today's topic is types of functions. బిఫోర్ క్లాసెస్లో ఫంక్షన్స్ అంటే ఏంది డిస్కస్ చేసాము. ఇక్కడ మరి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. అవి ఏంటివి అంటే లైబ్రరీ ఫంక్షన్స్ అండ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. లైబ్రరీ ఫంక్షన్స్ ఆర్ ద library functions which are already defined in the C library, whereas the already the printf, scanf, strcat and predefined functions already defined in the C library. Those are all are called as in the predefined functions, and these are declared and defined in the C libraries. And user defined functions, these are defined by the user based on their requirement. And the customized functions, user customized functions, what do you mean that based on the user requirement they are declared the different types of functions, and they reduce the complexity of big programs, the reusability and save time and space. These functions are made for code reusability and saving of time and space, and షార్ట్ కోడ్లో ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉండేటట్టుగా యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ డిఫైన్ చేస్తారు. అండ్ ద ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్, ఫార్మేటెడ్ అండ్ అన్ఫార్మేటెడ్ ఫంక్షన్స్. మరి ఆ ఫార్మేటెడ్ ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే ఫార్మేటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ అంటారు. ఫార్మేటెడ్ అండ్ అన్ఫార్మేటెడ్ ఫంక్షన్స్ ఉంటాయి. మరి ఫార్మేటెడ్ ఫంక్షన్స్ అంటే ఇప్పటి వరకు మనం ప్రోగ్రామ్స్లలో డిస్కస్ చేసిందంతా ప్రింట్ఎఫ్ ఫంక్షన్ అనేది ప్రీడిఫైన్డ్ ఫంక్షన్. ప్రింట్ఎఫ్ ఫంక్షన్ యూజ్డ్ టు డిస్ప్లేయింగ్ ద ప్రింట్ ఆఫ్ ద అవుట్పుట్ ఆన్ ద స్క్రీన్. ఏంటిది స్టాండర్డ్ అవుట్పుట్ స్క్రీన్ పైన ప్రింట్ కావాలి అంటే ఏ ఫంక్షన్ యూజ్ చేస్తాము, ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ద్వారా ప్రింట్ చేస్తాము. మరి ఇక్కడ ఈ ప్రింట్ఎఫ్ ఫంక్షన్లో ఏంటిది, ద ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ ఫర్ డిక్లేరింగ్ ద output or result on the screen. And whereas the scanf function is used to read the input from the user and read the input from the keyboard. That's why, and assigning the values to the variables. That's why we are using the scanf function. And without printf scanf function we does not develop a C program. దట్స్ వై ఇప్పటి వరకు మనం ప్రీవియస్ వీడియోస్లలో చూసినా ఎక్కడ చూసినా ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్ లేకుండా అసలు ప్రోగ్రామ్ ఉండనే ఉండదు. స్కాన్ఎఫ్ ఫంక్షన్ అనేది ఏమో డేటాను యాక్సెప్ట్ చేయడానికి, ప్రింట్ఎఫ్ ఫంక్షన్ అనేది ఏంటి డేటాను ఎంటర్ చేయడానికి అండ్ రిజల్ట్ని అవుట్పుట్లో డిస్ప్లే చేయడానికి వీఆర్ యూజింగ్. దట్స్ వై దీస్ ఆర్ ఆల్ ఆర్ ద ఏంటిది ప్రింట్ఎఫ్ ఫంక్షన్స్ అండ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్స్. వేర్ ద ఫార్మేటెడ్ వీటిని ఏమంటారు, ఫార్మేటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ అంటారు. మరి అన్ఫార్మేటెడ్ ఫంక్షన్స్ ఏంటివి అంటే ద అన్ఫార్మేటెడ్ ఆర్ నాన్ ఫార్మేటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ అంటారు. ఇక్కడ ఫార్మేటెడ్ అంటేనేమో ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ లైబ్రరీలో ఉన్న ఫంక్షన్స్ యూజ్ చేస్తాము. అన్ఫార్మేటెడ్ ఆర్ నాన్ ఫార్మేటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే దోస్ ఆర్ ద ఇన్పుట్ అవుట్పుట్ functions which deal with the characters at a time, or string functions for array of characters at a time. ఇక్కడ ఏంటిది అంటే క్యారెక్టర్స్ని ఒకసారి డిఫైన్ చేసేటప్పుడు ఏమి యూజ్ చేస్తారు అంటే క్యారెక్టర్ ఫంక్షన్స్ యూజ్ చేస్తారు. ఆ క్యారెక్టర్ ఫంక్షన్, క్యారెక్టర్ ఈజ్ నథింగ్ బట్ దట్ సింగిల్ ఆల్ఫాబెట్. ప్రోగ్రామింగ్ టర్మినాలజీలో ఏమంటారు, క్యారెక్టర్స్ని సింగిల్ ఆల్ఫాబెట్ని క్యారెక్టర్ అంటారు. మరి ఇక్కడ క్యారెక్టర్ ఫంక్షన్స్ని ఏమంటారు, నాన్ ఫార్మేటెడ్ ఫంక్షన్స్ ఆర్ నాన్ ఫార్మేట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఇన్పుట్ అన్నప్పుడేమో యాక్సెప్టింగ్ ద డేటా, అవుట్పుట్ అంటే డిస్ప్లేయింగ్ ద డేటా. ఇక్కడ క్యారెక్టర్ ఫంక్షన్స్లో కూడా ఏమిటి క్యారెక్టర్ ఫంక్షన్స్ ఉంటాయి, స్ట్రింగ్ ఫంక్షన్స్ ఉంటాయి. నాన్ ఫార్మేటెడ్ ఫంక్షన్స్ ఎన్ని టూ టైప్స్, క్యారెక్టర్ ఫంక్షన్స్, స్ట్రింగ్ ఫంక్షన్స్. క్యారెక్టర్ ఫంక్షన్స్ అనేవి ఏంటివి, గెట్ క్యార్ ఏమన్నా ఇలానే రీడ్ చేయాలి, గెట్ క్యార్, గెట్ సిహెచ్, పుట్ క్యార్.
Get care, getting, get care means getting, taking the input, put care, displaying, it will be giving the output, gets input, puts output. These are all are the non-formatted input output functions. Character, single character, gets, string, nothing but the string is nothing but the collection of characters. Collection of characters ని యాక్సెప్ట్ at a time నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ని యాక్సెప్ట్ చేయాలి అంటేనేమో గెట్స్ ఫంక్షన్ యూజ్ చేస్తాము. సింగిల్ క్యారెక్టర్స్ ని యాక్సెప్ట్ చేయాలి, ఇన్పుట్ గా రీడ్ చేయాలి అన్నప్పుడు ఏంటి గెట్ క్యార్ ఫంక్షన్ ని యూజ్ చేస్తాము. ఇక్కడ గెట్ క్యార్ ఫంక్షన్ ఈస్ ద అన్ఫార్మేటెడ్ అండ్ కన్సోల్ ఇన్పుట్ ఫంక్షన్. getting, accepting, that is input function, which is enter one character at a time. ఇక్కడ ఏంటి ఒకటే క్యారెక్టర్ ని ఎంటర్ చేస్తాము, ఒకటే క్యారెక్టర్ ని రీడ్ చేస్తుంది, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ని రీడ్ చేయదు. దట్స్ వై సింగిల్ క్యారెక్టర్ రీడ్ చేయాలి అన్నప్పుడు గెట్ క్యార్ ఫంక్షన్ యూజ్ చేస్తాము. ఇక్కడ సింటాక్స్ ఏంటి అంటే వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు గెట్ క్యార్ అంటాము. ఆటోమేటిక్ గా క్యార్ అన్నాను, ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ లో నేమ్ అన్నాను, నేమ్ అనేది వేరియబుల్, నేమ్ ఈక్వల్ టు గెట్ క్యార్ అనగానే ఆటోమేటిక్ క్యారెక్టర్ ని రీడ్ చేసేస్తుంది. నెక్స్ట్ put char, it will be giving the output or result particular on the displaying on the character at a time on the terminal console. ఎక్కడైతే క్యారెక్టర్ ని డిస్ప్లే చేయాలి అనుకుంటున్నాం అప్పుడు ఏ ఫంక్షన్ యూజ్ చేస్తారు, పుట్ క్యార్ ఫంక్షన్ యూజ్ చేస్తాము. గెట్ క్యార్ రీడ్స్ ద క్యారెక్టర్ ఫ్రమ్ ద స్టాండర్డ్ ఇన్పుట్ డివైస్, వైల్ పుట్ క్యార్ రైట్స్ ద క్యారెక్టర్ టు ద స్టాండర్డ్ అవుట్పుట్ డివైస్. గెట్ క్యార్ ఏమో ఇన్పుట్ డివైస్ ద్వారా క్యారెక్టర్ రీడ్ చేయడానికి యూజ్ అయింది, పుట్ క్యార్ ఏమో అవుట్పుట్ లో డిస్ప్లే చేయడానికి యూజ్ అయింది. దట్ ఈస్ ద ఎండ్. నెక్స్ట్ వన్ గెట్ సిహెచ్. Get ch is the unformatted console function, input function used to enter one character at a time. ఇది ఎందుకు యూజ్ చేస్తారు, సింగిల్ క్యారెక్టర్ at a time. In this user neither have the press enter key or not a character. ఇక్కడ ఏంటి అంటే ఒక ఎంటర్ కీ ప్రెస్ చేస్తే క్యారెక్టర్ ని డిస్ప్లే చేయాలి, క్యారెక్టర్ ని యాక్సెప్ట్ చేయాలంటే గెట్ సిహెచ్ అంటాం. ఇక్కడ సిహెచ్ఏఆర్ ఉంది, ఇక్కడ సిహెచ్ ఉంది చూడండి, అందుకే అబ్రివేషన్ ఏమంటామంటే సిహెచ్ఏఆర్ ఉన్నప్పుడేమో పుట్ క్యార్ గెట్ క్యార్ అంటాము, ఇక్కడ సిహెచ్ ఉన్నప్పుడు గెట్ సిహెచ్ అంటాము, డిఫరెంట్ గా కాల్ చేస్తాము, దాన్ని ఏమంటాం గెట్ సిహెచ్ అంటాము. Put char function is used to displaying the character on the output device. Next gets function is used to getting, it is the input function. It will be read the string of data. ఇది ఏం చేస్తుంది అంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ని ఒకేసారి రీడ్ చేసే దాంట్లో మనం గెట్స్ ఫంక్షన్ ని యూజ్ చేస్తాము. నెంబర్ ఆఫ్ ఏంటిది క్యారెక్టర్స్ ద వర్డ్స్ ఫార్మాట్ లో ఉన్న డేటాని మొత్తం ఎట్ ఏ టైం రీడ్ చేసేస్తుంది. పుట్స్ క్యారెక్టర్ ఇది అవుట్పుట్ డివైస్ లో డేటాని డిస్ప్లే చేయడానికి, కానీ ఇది స్టాండర్డ్ స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉన్న డేటా స్ట్రింగ్ డేటాని ఏం చేస్తుంది ఆటోమేటిక్ అవుట్పుట్ లో డిస్ప్లే చేస్తుంది. దట్స్ వై వీఆర్ యూజింగ్ ద పుట్స్ ఫంక్షన్. ఇక్కడ అందుకే ఏమంటాము అంటే ఫార్మేటెడ్ అన్ఫార్మేటెడ్ ఫంక్షన్స్ అంటాము. నెక్స్ట్ ఏంటిది ఫార్మేటెడ్ అంటేనేమో ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్, అన్ఫార్మేటెడ్ కూడా ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. అన్ఫార్మేటెడ్ ఫంక్షన్స్ ఏమో గెట్ క్యార్, పుట్ క్యార్, గెట్స్, గెట్ సిహెచ్, పుట్స్. నార్మల్గా ఫార్మేటెడ్ ఫంక్షన్స్ అంటేనేమో ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ ఇలానే అడుగుతారు క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేటెడ్ అండ్ అన్ఫార్మేటెడ్ ఫంక్షన్స్ అంటారు, అప్పుడు ఇవన్నీ రాయాల్సి ఉంటుంది. కానీ దిస్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్.